నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఇటీవలనే శ్రీకాకుళం జిల్లాలో పూర్వం శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మన్యం జిల్లాలో మరి పాల్గొండ నియోజకవర్గం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కీర్తిశేషులు పాల్వంశ రాజశేఖరం గారి మరణంతో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇటీవలనే వారు రావడం, మరి వారి పర్యటన ఆద్యాంతం మరి ప్రజలు ముఖ్యంగా అత్యధిక శాతం ప్రజలు స్వచ్ఛందంగా వారు హాజరు కావడం, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, మన్యం జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా హాజరు కావడం ప్రత్యేకంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా పాల్గొండ రాజా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున మా అందరి తరఫున వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు సంవత్సర కాలం కావస్తా ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల హామీలు అమలుపరచడంలో కానీ, లేదు ఇటీవల రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే వారు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా రైతుల తాలూకు సమస్యల్ని పరిష్కరించడం విఫలమవడం కానీ, లేదు నిన్నటి రోజున విద్యార్థులు చూస్తూ ఉంటే గ్రూప్ 2 విద్యార్థులు రోడ్డెక్కి రాష్ట్ర విధానం సరిచేయండి అని చెప్పి గొంతెత్తి అరుస్తూ రోడ్లు ఎక్కుతూ ఉంటే ప్రభుత్వం భిన్న ధోరణులతో గౌరవ మంత్రి గారు ఒక రకమైన స్టేట్మెంట్తో వారు ఎక్స్లో ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు, అధికారులు ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ టోటల్గా ఈ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో వారు ఆట ఆడుకొని నిన్న శాతాన్ని కూడా చూస్తూ ఉంటే హాజరు శాతం పూర్తిగా తగ్గే పరిస్థితి కనబడతా ఉంది. దీనికి కారణం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసుకోకుండా విద్యార్థులు రోడ్లు ఎక్కుతూ ఉంటే మరి పోలీసులు వారి మీద లాఠీచార్జ్ చేయడం, వారి శాంతియుతంగా ప్రభుత్వానికి వారి తాలూకా విధానాన్ని తెలియజేస్తూ ఉంటే దాన్ని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని అపహాస్యం చేసే విధంగా నిన్న కార్యక్రమాన్ని చేశారు. మీరు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు, డిఎస్సి అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఏదో 1,00,000 ఉద్యోగాలు అని చెప్పారు. ఇవన్నీ పోయాయి. ఇక సంవత్సర కాలం కావస్తా ఉంది, ఏ రకమైన కార్యక్రమాలు ముందుకు పోలే. కేవలం కొన్ని పత్రికల్లో ఈ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఒక పక్క ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం చూసిన ఆరోపణల్ని పక్కన పెడుతూ ఇంకా ప్రతిపక్ష పార్టీ అధికారం ఉందనే కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనే విధంగా ఇంకా వారి మీద నిందలు మోపే విధంగా మీరు ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నారు.